డిఎస్సి స్కామ్ పై కేతిరెడ్డి ఫైర్. బ్లాక్ షీప్ కోసం మా పోరాటం అంటూ ఘాటు వ్యాఖ్యలు. కేసీఆర్ యాదుకొస్తుండు. రేవంత్ రెడ్డి మళ్లీ సీఎం కాలేడు. కాంగ్రెస్ పాలనపై రైతు ఆగ్రహం. రేవంత్ మళ్లీ గెలిస్తే నేను చచ్చిపోతా. సంచలన ఛాలెంజ్. 21 ఏళ్లకే చట్టసభలో పోటీ కేంద్రానికి సీఎం రేవంత్ రెడ్డి తీర్మానం. కొన్ని సందర్భాల్లో భావోద్వేగానికి గురై కన్నీళ్లు కూడా వచ్చాయి. నాగార్జున. మద్య మత్తులో కారు బీభత్సం. ఆర్మీ జవాన్. జగన్ ఫ్లెక్సీలో కేటీఆర్ ఫోటో. జిలుగుమిల్లిలో వైసీపీ ర్యాలీపై ఆసక్తికర చర్చ. గీతన్నల చైతన్య రాష్ట్ర బస్సు యాత్రను జయప్రదం చేయాలి. రమేష్ గౌడ్. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనపై ఓ నేత తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా పూర్తి స్థాయిలో అమలు కాలేదని ఆరోపించారు. కళ్యాణ లక్ష్మి పథకం విషయంలో డూప్లికేట్ చెక్కులు ఇస్తున్నారని, దొడ్డు బియ్యాన్ని పాలిష్ చేసి సన్నబియ్యంగా పంపిణీ చేస్తున్నారని విమర్శించారు. రేవంత్ రెడ్డికి పాలనలో ఒక్క పని కూడా సక్రమంగా చేయడం చేత కాదంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో రేవంత్ రెడ్డి మళ్లీ గెలిస్తే తాను చచ్చిపోతానంటూ సవాలు విసిరారు. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తన ఇంటి వైపు రావద్దని స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. అసలు ఎస్టు ఈ రాజ్యమే ఎస్టు. ఎందుకంటే ఏంది అన్ని హామీలు ఇచ్చిన ఒక్క హామీ కూడా కాలే. ఏం కాలేదబ్బా, వృత్తి పన్ను ఏం లేదు. ఇంత నష్టమే కానీ వస్తున్నాయి కానీ అట్లనే అదే ముఖ బియ్యానికి కొంచెం సన్నమే చేసారు, దుడ్డు బియ్యానికి పాలే చేసారు అంతే. అది పండే కాదు ఎట్టుంది రైతుల మంది సత్తనం ఊరి సత్తనం. నీళ్ళు లేదు, పాలు లేదు, కాలువ నీళ్ళు లేవు అంటే నీళ్ళు లేవు ఇప్పుడు దాకా. కేసీఆర్ పాపం ఆయన వచ్చినప్పుడు మంచి బాగా బతుకున్నాం మేము. పైసలు ఒడ్లు కాలమే కాలం అట్లా నిల్వ వచ్చినాయి. ఇప్పుడు ఏం లేదు. మార్పు అన్నారు రేవంత్ రెడ్డి. మార్పు లేదు, సుని లేదు, ఏం లేదు, మార్పు లేదు. నోటికే మొక్కాలి ఆయనకు. నోటి వరకే కానీ పనులు పనులు కావు, ఒక్కటి అమలు కావు. చెప్పుడు వరకు కానీ ఎప్పుడు కాదు. ఇప్పుడు నిన్న కూడా చెప్పుడు కదా, నీళ్ళు ఇస్తారు కానీ నీళ్ళు కూడా రావు. వింటున్నావా? నీళ్ళు ఇరంటే నీళ్ళు ఎత్తిపోయిరంటే బీఆర్ఎస్ కోసిన రక్తం ఇవ్వాలని చెప్పిండు. వర్షం పోతే చల్లుమని చెప్పిండు. పొలానికి కాసిన కూలిపోలే, ఏం కూలిపోలే. ఒక 2 పిల్లలు కోసం పొంగినాయి. ఏం కాదు అది. అప్పుడు ఎట్లా వచ్చినాయి నీళ్ళు? ఆయన వచ్చిన పొంగినప్పుడు నీళ్ళు ఎట్లా వచ్చినాయి, ఇప్పుడు ఎట్లా వస్తలేవు నీళ్ళు అని మేము. అదే సంగతి. ఆయన ఏం లేదు కానీ ఒక్క పని అప్పుడు కాదబ్బా, ఒక్క పని కాదు. కరెంటు కోతలు అయిపోయింది. రైతు బీమా అన్నాడే, రైతు బీమానా? రైతు బీమా ఏమైపోయా? రైతు భరోసా మొత్తం పోయినాయి. 15,000 ఇస్తా అన్నాడు. ఒకటి 2 సహకారాలు తప్పించిండు. 1 ఎకరానికి ఒక మనిషిండు, 5 ఎకరాలు ఇచ్చిండు అంతే. ఈ సంవత్సరం అంతే. ఎప్పుడు ఇవ్వలే. మరి ఇవ్వకపోతే మీ పరిస్థితి ఏంది? మా పరిస్థితి ఏంది? ఆయన ఈ వచ్చేసారి మాత్రం ఆయన ఏం చేద్దాం శుద్ధం కానీ ఆయన వచ్చేసారి కేసీఆర్ రావాలి. 2034 దాకా ఆయన ఉంటాడు అంటాడు. ఆయన ఉంటాడు. ఆయననా ఇక మంచిది. ఇక 2034 దాకా అంటే శబ్దం కొట్టుకోవాలి మేము. అంతే. ఎందుకు ఆయన ఓటు అయితే శబ్దం కొట్టుకోవాలి మేము కొట్టుకోవాలి ఇక. అంతేనా? అంతే. కాంగ్రెస్ వాళ్ళు చోటు అడిగితే ఏం చెప్తూ? ఆయనక ఇంకా సిగ్గులో కూడా ఇంటి రాగని చెప్పిన, రాగు ఇంటి రావద్దని చెప్పిన. చెక్కిచ్చాడా ఆ డూప్లికేట్ పోయితే చెప్పిండు, ఏదో ఏమారో చెప్పిండు. ఓకే అంటే చెక్ ఇస్తే డూప్లికేట్ చెక్లు ఇస్తారా? అది ఎవరు నాకు నోట్లకు రాదు, మన చదువు రాదు. టీవీలో చూపెడతాను, చూపిలో చూసిన ఇయ్యాల డూప్లికేట్ చల్లదమ్మా అని చెప్పిండు. మన ఎప్పుడు కేసీఆర్ తిడతాడు ఎందుకే? ఆయన గుద్దపలిచి ఎందుకట్లా బల్బు అలాగగా ఇప్పుడు నేనే మోగడని చెప్పి మాట్లాడుతుంటాడు. ఆ మాటలు మళ్ళీ పేగులు మెడకేసుకుంటా, పేగులు తోలు తిత్తా, లా కూడా బిగుతా, చెప్పు కూడా బిగుతా. మన ఆయన కూడా బిగుతాడు. కొత్త రాదు. ఒక 2 సార్లు ఉంది. 2 సార్లు ఖతం. మళ్ళీ ఆయనకి వెళ్తాడట. మళ్ళీ ఆయన గెలితే మీ పరిస్థితి? నేను చచ్చిపోతా. ఆయన గెలిస్తే నేను చచ్చిపోతా. అంతేనా? నీ అబ్బాయి రాజన్న ముఖ్య రాజా ఏంటంటాడా, నేనే చెప్తా ఆయన గెలిస్తే. అంతేనా? అంతే. అంత ధీమైందే? అంత ధీమా అది కొట్లో చేస్తున్నాం మేమైతే. మొక్కజొన్నలు కొన్నారా? మొక్కజొన్నలా ఇప్పుడు ఆ పైసలు రాలే. కొంతమంది ఇక్కడ రాలే. ఇక ఎడతారు. నీకు రాలే? నాకు నేను వేయలేను పాప. కానీ ఈ చిన్నోళ్ళు సగం మందికి రాలే రాలే ఇంకా రాలే.
ఎమ్మెల్యే ఎంపీ ఎన్నికల్లో పోటీ చేసే కనీస వయస్సును 25 ఏళ్ల నుంచి 21 ఏళ్లకు తగ్గించాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపనున్నట్లు ఆయన ప్రకటించారు. 21 ఏళ్లు నిండిన వారు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులుగా మారడమే కాకుండా మేయర్లు, జిల్లా పరిషత్ చైర్పర్సన్లుగా ఎన్నికవుతున్నప్పుడు చట్టసభలకు ఎందుకు అర్హులు కాదని సీఎం ప్రశ్నించారు. బ్రిటన్, జర్మనీ, సింగపూర్ వంటి దేశాల్లో యువతకు పాలనలో ఉన్న వెసులుబాటును ఆయన ఉదాహరణగా చెప్పారు. ఈ అంశంపై జాతీయ స్థాయిలో చర్చ జరగాలని ఇండియా కూటమి పార్టీల మద్దతు కోరతామని తెలిపారు. ఈ క్రమంలోనే తెలంగాణ రాష్ట్ర కేబినెట్ సమావేశం ఈ నెల 14వ తేదీన ఉదయం 10:30 జరగనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై మంత్రివర్గం చర్చించి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా 21 ఏళ్ల వయసు నుంచే యువత చట్టసభల ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కల్పించే అంశంపై చర్చ జరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. అలాగే రానున్న శాసనసభ సమావేశాల నిర్వహణకు సంబంధించిన తేదీలను ఖరారు చేసే అంశం కూడా కేబినెట్ అజెండాలో ఉండనున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రానికి సంబంధించిన ఇతర పరిపాలన, విధానపరమైన అంశాలపైన మంత్రులు చర్చించనున్నట్లు సమాచారం. కేబినెట్ భేటీలో తీసుకునే నిర్ణయాలపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. అందుకే ఈనాడు మా మిత్రుడు మహేష్ గౌడ్ గారు ఏదైతే సూచన చేసిండో మీ అందరి సమక్షంలో నేను మాట ఇస్తున్నా. ఆగస్టు మొదటి వారంలో అసెంబ్లీ శాసన మండలి ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి శాసనసభలో చర్చించి ఈ దేశంలో ఎమ్మెల్యేగా, ఎంపీగా పోటీ చేయడానికి 21 సంవత్సరాల వయసును అర్హతగా తీర్మానం చేసి ప్రధానమంత్రికి పంపిస్తా. అక్కినేని నాగార్జున నిర్మించిన పల్లబురుసు చిత్రం కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకునేలా రూపొందిందని ఆయన అన్నారు. ఈ సినిమా చూస్తున్నంతసేపు నవ్వుతూనే ఉన్నానని, కొన్ని సందర్భాల్లో భావోద్వేగానికి గురై కన్నీళ్లు కూడా వచ్చాయని తెలిపారు. అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై వివేక్ కృష్ణపాణితో కలిసి నాగార్జున ఈ చిత్రాన్ని నిర్మించారు. సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్, ప్రజ్వల్, గోమతిరెడ్డి ప్రధాన పాత్రల్లో నటించగా ఉదయ్ చౌహాన్ దర్శకత్వం వహించారు. ఈ నెల 14న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. హైదరాబాద్ లో నిర్వహించిన ప్రీ రిలీజ్ వేదికలో నాగార్జున మాట్లాడుతూ తల్లిదండ్రులను ప్రేమగా చూసుకోవడం కంటే గొప్ప అదృష్టం మరొకటి లేదన్నారు. చిత్రంలోని శంభు తాత పాత్రలో సుధాకర్ అద్భుతంగా నటించారని, ఆయన కుమారుడి పాత్రలో మురళీధర్ గౌడ్ ఆకట్టుకున్నారని ప్రశంసించారు. అన్నపూర్ణ స్టూడియోస్ 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ సినిమా ప్రత్యేకమైనదని పేర్కొన్నారు. కుటుంబం అంతా కలిసి చూడదగిన చిత్రమని దర్శకుడు ఉదయ్ చౌహాన్ తెలిపారు. రోజు ఎలాగో ఒకసారి గుర్తు చేసుకుంటాను. ఆయన ఇంకొకసారి మా అమ్మకి, నాన్నకి నమస్కారం. ఇది 50 years ఆఫ్ అన్నపూర్ణ స్టూడియోస్ అండ్ దాటేసింది. అండ్ 50 years ఆఫ్ అన్నపూర్ణ స్టూడియోస్కి ఏదో ఒకటి స్పెషల్గా చేయాలి. ఇది నాన్నగారు స్టార్ట్ చేసిన సంస్థ. ఆయన ఎన్నో చక్కటి సినిమాలు తీశారు, నేషనల్ అవార్డ్స్ గెలిచిన సినిమాలు తీశారు. అటువంటి సంస్థలో మేము కూడా ఏదో ఒకటి చేయాలి అని మా టీం, సుప్రియ కానీ, నేను కానీ, టీం అందరూ ఆలోచించి చేసిన స్టార్ట్ చేసాము. ఇది 50th year బిగినింగ్లో. ఫస్ట్గా మేము అన్నపూర్ణ డిస్ట్రిబ్యూషన్ కూడా దీన్ని ఎక్స్పాండ్ చేసాము ఈ 50 yearsలో. ఎక్స్పాండ్ చేసింది ఒకటే ఒక రీజను, ఆల్వేస్ ప్రొడ్యూసర్ ఇస్ ఫస్ట్ టు ఇన్వెస్ట్ అండ్ ప్రొడ్యూసర్ ఇస్ ద లాస్ట్ టు మేక్ మనీ. అండ్ అది మేము అనుభవించాం. అండ్ మధ్యలో వచ్చే డబ్బులు కరెక్ట్గా రావు. ప్రొడ్యూసర్ ఏమో ఫస్ట్ ఎక్కడి నుంచో డబ్బులు తీసుకొచ్చి పెడతాడు, రావు. ఆ ఐడియాలజీతో అది కరెక్ట్ కాదు. మనం నేను యంగ్గా ఉన్నప్పుడు చేసిన సినిమాలు, నాన్నగారు చేస్తున్నప్పుడు సినిమాలు, అప్పుడు చేసిన డిస్ట్రిబ్యూషన్ పద్ధతి మళ్ళీ తీసుకురావాలి అని చెప్పి అన్నపూర్ణ డిస్ట్రిబ్యూషన్ దీన్ని స్ట్రాంగ్ చేసుకుంటా ఈ మధ్యనే నైజాంలో కూడా డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేశాము. హైదరాబాద్ రాజేంద్ర నగర్ పరిధిలోని హైదర్ షా కోట్లో విషాదకర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మధ్యలో రాంగ్ రూట్లో కారు నడుపుతూ పలువురిని ఢీకొట్టిన ఘటనలో ఆర్మీ జవాన్ రవీందర్ అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదంలో మరికొందరికి గాయాలైనట్లు సమాచారం. బోనాల పండుగ సందర్భంగా కారు యజమాని క్రాంతి గౌడ్ తన బంధువులతో కలిసి తెల్లవారుజామున టిఫిన్ చేసేందుకు బయలుదేరినట్లు పోలీసులు గుర్తించారు. శంషాబాద్ ప్రాంతానికి చెందిన క్రాంతి గౌడ్ కు చెందిన కారే ప్రమాదానికి కారణమైనట్లు పోలీసులు తెలిపారు. ఘటన
సమయంలో కారులో ఉన్న వారిని అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. కేసు నమోదు చేసి ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలపై దర్యాప్తు కొనసాగుతున్నట్లు పోలీసులు తెలిపారు. ఏలూరు జిల్లా జిలుగుమిల్లిలో డిఎస్సి అవకతవకలకు వ్యతిరేకంగా వైసీపీ నాయకుడు తెల్లం బాలరాజు ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు రాజకీయంగా ఆసక్తిని రేకెత్తించాయి. జగన్ ఫోటోతో పాటు తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫోటోలను కూడా ఫ్లెక్సీలో ఏర్పాటు చేశారు. ర్యాలీలో పాల్గొన్న అభిమానులు 2029లో అధికారంలోకి వచ్చేది మేమే అంటూ నినాదాలు చేస్తూ సందడి చేశారు. డిఎస్సి నియామకాల్లో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు. జగన్, కేటీఆర్ ఫోటోలతో కూడిన ఫ్లెక్సీలు కనిపించడంతో స్థానికంగా ఈ అంశంపై చర్చ మొదలైంది. ర్యాలీ సందర్భంగా వైసీపీ శ్రేణులు భారీగా పాల్గొని తమ నిరసనను వ్యక్తం చేశారు. అక్రమాలు జరిగినాయని డిఎస్సి అభ్యర్థులతో పాటు విద్యార్థులు కూడా రోడ్డు మీద రావడం అయింది. అయినా కానీ చంద్రబాబు నాయుడు గారికి, ఆయన పుత్రుడికి లోకేష్ కి అది కనపడటం లేదు. ఎందుకంటే వాళ్ళు తప్పు చేశారు కాబట్టి. మనం డిఎస్సి అభ్యర్థులు అడిగారు, ప్రశ్నించారు, డిఎస్సిలో ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వాడికి ఎందుకు పోస్టింగ్ ఇవ్వలేదని. దానికి నో ఆన్సర్. అదేవిధంగా డిఎస్సి కన్వీనరు, ఎస్సీఆర్టీ కన్వీనరు ఒకరిని ఎందుకు పెట్టారు, దానికి సమాధానం లేదు. ఏ తప్పు జరగలేదంటావు కదా, సిబిఐ ఎందుకు ఎంక్వైరీ చేయబోమంటే దానికి సమాధానం లేదు. గీత కార్మికుల సమస్యలపై అవగాహన కల్పించడంతో పాటు ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన గీతన్నల చైతన్య రాష్ట్ర బస్సు యాత్రను జయప్రదం చేయాలని కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి ఎస్ రమేష్ గౌడ్ పిలుపునిచ్చారు. ఆగస్టు 13న టెక్మాల్ మండలంలోని బోడుమట్టుపల్లికి యాత్ర చేరుకోనున్న నేపథ్యంలో టెక్మాల్ మండల కేంద్రంలో చైతన్య యాత్ర వాల్ పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రమేష్ గౌడ్ మాట్లాడుతూ గీత కార్మికులకు, గౌడ సోదరులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని కోరారు. కల్లుగీత వృత్తి సంక్షేమం కోసం రాష్ట్ర బడ్జెట్ లో 5,000 కోట్ల రూపాయలు కేటాయించాలని డిమాండ్ చేశారు. వన మహోత్సవంలో భాగంగా ఈత, తాటి చెట్ల పెంపకంపై గీత కార్మికుల్లో అవగాహన కల్పించడమే యాత్ర ప్రధాన ఉద్దేశమన్నారు. ఆగస్టు 2న మహబూబాబాద్ లో ప్రారంభమైన ఈ యాత్రకు స్వాగతంగా సంగారెడ్డి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ, బహిరంగ సభ నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో జిల్లాకు చెందిన గీత కార్మికులు, గౌడ సోదరులు పాల్గొన్నారు. మండలానికి సంబంధించిన గౌడ సోదరులందరూ గీతన్న చైతన్య యాత్ర వాల్ పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది. మరి కల్లుగీత కార్మిక సంఘం ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్న జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని అమరవీరుల యాదిలో గీతన్న చైతన్య యాత్ర ఆగస్టు 2 నుండి మైబాదులో ప్రారంభమై ఆగస్టు 18 ట్యాంకు బండు మీద ఈ యొక్క బస్సు యాత్ర ముగుస్తూ ఉంది. మరి ఈ యాత్రకు సంబంధించి సంగారెడ్డి జిల్లా 13వ తారీఖు రావడం జరుగుతూ ఉంది. అట్లాగే మన టేక్మాల్ మండలం బొడుమట్పల్లి దగ్గరికి కూడా సాయంత్రం 4 గంటలకు ఈ యొక్క బస్సు యాత్ర వస్తూ ఉంది. ఈ బస్సు యాత్రను జయప్రదం చేయాలని చెప్పి ఈరోజు మొత్తం టేక్మాల్ మండల గౌడ సంఘం ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ యాత్ర ప్రధాన ఉద్దేశం ఏంటంటే కల్లుగీత వృత్తి రక్షణ కోసం, సొసైటీల ఏర్పాటు కోసం అనేక పోరాటాలు చేసి వృత్తిలో మరణించిన అమరవీరులను స్మరించుకుంటూ, అట్లాగే రాష్ట్ర ప్రభుత్వము గౌడ సోదరులకు, గీతా కార్మికులకు ఏవైతే ఇచ్చిన హామీలు ఉన్నాయో వాటిని అమలు చేయాలనేది సంకల్పంతో ఈ యాత్ర జరుగుతూ ఉంది. మరి గతంలో ప్రభుత్వము అనేక హామీలు ఇచ్చినప్పటికీ 30 నెలలుగా వస్తున్నా ఇప్పటి వరకు గౌడ సంక్షేమానికి, కల్లుగీత వృత్తి కోసం బడ్జెట్లో నిధులు కేటాయించలేదు. ఒక 5,000 కోట్ల బడ్జెట్ కేటాయించాలని, సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహాన్ని ట్యాంకు బండ్ మీద నెలకొల్పాలని చెప్పి ఈ యాత్ర సందర్భంగా ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మరి ప్రభుత్వమే గత ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చినప్పటికీ దీన్ని అమలు చేయడం లేదు. ఈ యాత్ర సందర్భంగా ఈ హామీని అమలు చేయాలని చెప్తూ ఈ యాత్ర 18 రోజుల పాటు జరుగుతూ ఉంది. ఈ యాత్రలో గౌడ సోదరులు, కల్లుగీత కార్మికులు అందరూ పాల్గొని జయప్రదం చేయాలని ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తాం. గౌడ్ల ఐక్యత, గౌడ్ల ఐక్యత.
మాట్లాడతారా నేను మాట్లాడు. డిఎస్సి నియామకాల వ్యవహారంపై వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి తీవ్ర స్థాయిలో స్పందించారు. ఉద్యోగాల విషయంలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ తమ పోరాటం దొంగతనంగా ఉద్యోగాలు పొందిన వారిపైనే తప్ప సక్రమంగా ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులపై కాదని స్పష్టం చేశారు. మీరు ఎందుకు భుజాలు తడుముకుంటున్నారంటూ ప్రశ్నించారు. అక్రమంగా ఉద్యోగాలు ఇప్పించిన వ్యక్తులపై తమ పోరాటం కొనసాగుతుందని అన్నారు. ఈ సందర్భంగా బ్లాక్ షీప్ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అర్హత నిబంధనల ప్రకారం ఉద్యోగాలు పొందిన వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. డిఎస్సి వ్యవహారంపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి వాస్తవాలను బయటపెట్టాలని డిమాండ్ చేశారు. కేతిరెడ్డి వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఈ రోజు డిఎస్సి స్కామ్ లో జరిగినటువంటి అక్రమాలన్నిటికీ కూడా బయటికి రావాలి. విద్యార్థుల జీవితాలతో, నిరుద్యోగ జీవితాలతో ఈ ప్రభుత్వం ఏ విధంగా చెలగాటమాడుతుందని మనం అందరం తెలుసుకోవాలా, ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రతిసారి కూడా మనల్ని ఏదో విధంగా హామీల రూపంలో చంద్రబాబు నాయుడు గారు రావడం, మోసం చేయడం, పోవడం. నిన్న పాపం ఉద్యోగులు 16,000 మంది ఉద్యోగస్తులు కొంతమందిని పాపం అక్కడున్న ఎమ్మెల్యేలు బస్సులు వేసి పంపించినారు కొండారెడ్డి బుర్జికి. ఏం మాకు అన్యాయం చేస్తావా అని చెప్పేసి. మేము ఇక్కడ అన్యాయం చేస్తా అనేది ఎవరైతే సక్రమంగా ఉద్యోగాలు తెచ్చుకున్నారో వాళ్ళ కోసం కాదు. బ్లాక్ షిప్ ఆ నల్లగొర్రె యాడ్ ఉంది అని, ఆ గొర్రెలు బయటికి రావాలి అని, దొంగగా సీట్లు సంపాదించుకున్నోడు బయటికి రావాలి అని మీరెంత ఎందుకు బాధపడతారు? నేను దొంగల గురించి మాట్లాడతాను, మీరెంత భుజాలు ఎందుకు జమ్ముకుంటున్నారు? మీరు సక్రమంగా రాసింటే ఉద్యోగాలు ఏం పోవు కదా. ఇప్పుడు మా దాంట్లో మొన్నటి వరకు ఉండే ఆర్టీఓ, మా దాంట్లో డిఎస్పీ ఉండే, పోస్టింగ్లు ఉండే, వాళ్ళ దాంట్లో ఎగ్జామ్ ఏదో తప్పుదో ఉందని చెప్పి హైకోర్టు వాళ్ళకి పోస్టింగ్లు ఇవ్వకుండా పక్కన పెట్టింది. మేమేమన్నా అన్నామా? ఎంక్వైరీ చేసుకోమని వాళ్ళ మీద చేసినాం కదా. ఇంక డిఎస్పీలును ఆర్టీఓలు వాళ్ళందరూ పోయినా వాళ్ళందరికీ దొంగ ఉంటే మళ్ళీ మీరు పోస్టింగ్లు ఎందుకు ఇచ్చినారు? అప్పుడు మా ప్రభుత్వంలో జరిగినవి ఏదైనా కానీ పారదర్శకత ఉండాలి. అది 3,36,000 మంది ఉద్యోగాలకు సంబంధించిన పారదర్శకతకు సంబంధించిన అంశం. మేమే ఊరికనే గుడ్డిగా వాళ్ళున్నారు వీళ్ళున్నారనేం వేయటంలా. మీరు తీసుకున్న నిర్ణయాల వల్ల మాకు అనుమానం వచ్చింది. ఏంటి ఆ నిర్ణయాలు? ఎందుకు మాకు అనుమానాలు వచ్చినాయి? గతంలో మీరు చేసినటువంటి నిర్వాహకాల వల్ల 2% ఉండే స్పోర్ట్స్ కోటాని 3% చేసినారు. ఎవరు చేసినారు? జీవో నెంబర్ 4 అని 47 అని 30 దాకా కొత్తవి దాంట్లోకి ఇన్వాల్వ్ చేయడం జరిగింది. దాంట్లోకంతా ఎవరు సర్టిఫికెట్లు ఇచ్చేవాడు? విద్యాశాఖ మంత్రి తోడల్లుడు భరత్ ఇస్తున్నాడు. అదే విధంగా కూనా రవికుమార్ అనే ఎమ్మెల్యే కూడా ఒక 38 ఇచ్చినాడు, ఈయన ఒక 39 ఇచ్చినాడు. ఇది కదా మాకు అనుమానం వస్తా ఉండేది. ఎవరైనా కానీ క్రికెట్ ఆడిన వాళ్ళు గెలిచిన వాళ్ళకి ఇస్తారే తప్ప ఆడిన వాళ్ళకి అందరికి కూడా ఇచ్చుకుంటా పోతా అంటారా? ఎవరైతే గెలిచారో వాళ్ళకి ఇవ్వాల. ఇక్కడ ఏం జరిగింది? మొన్న నెంబర్ 1 వచ్చినోనికి ఈలే, బంగారు వచ్చినోనికి ఈలే, దాంట్లో పార్టిసిపేట్ చేసిన వారికి ఇచ్చినారు. ఇది మేము పెట్టే అభ్యంతరం. స్పోర్ట్స్ కోటాలో 400 మందికి ఈ విధంగా ఇచ్చినారు. మీరు వాటి మీద ఎంక్వైరీ చేయండి అని ఎందుకు మీరు ఎంక్వైరీ చేయలేకపోతున్నారు ఇప్పటి వరకు? రాష్ట్రంలో రైతుల పరిస్థితిపై ఓ రైతు రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. కేసీఆర్ హయాంలో సాగునీరు పుష్కలంగా అందడంతో పంటలు బాగా పండేవని, ప్రస్తుత పరిస్థితుల్లో నీరు, విద్యుత్, యూరియా కొరత రైతులను ఇబ్బందులకు గురిచేస్తుందని ఆరోపించారు. రైతు బంధు పథకాన్ని కూడా నిలిపివేశారని విమర్శించారు. ధాన్యం కొనుగోలు చేయాల్సి వస్తుందనే ఉద్దేశంతోనే సాగునీరు అందడం లేదని ఆరోపించారు. నీరు లేకపోతే పంటలు పండవని, అప్పుడు ధాన్యం కొనుగోలు చేసే సమస్య ఉండదని వ్యాఖ్యానించారు. గతంలో యూరియా కోసం ఇబ్బందులు ఉండేవి కావని, ఆటో డ్రైవర్లకు ఫోన్ చేస్తే ఇంటి వద్దకే బస్తాలు వచ్చేవని అన్నారు. ఇప్పుడు యూరియా కోసం చెప్పులు క్యూలో పెట్టాల్సిన పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల కష్టాలు తమ కడుపులో ఉన్నాయని, రేవంత్ రెడ్డి మళ్లీ గెలిచి సీఎం కాలేరని అన్నారు. రేవంత్ రెడ్డి ఏం బాగా చేస్తలేడు. రైతు బంధు బంద్ చేసిండు, మళ్ళా పోతే నీళ్లు లేవు, కరెంటు లేదు. అంటే ఏమంటున్నా అంటే నీళ్లు అనేటి కాళేశ్వరం వేస్ట్, కాళేశ్వరం ద్వారా నీళ్లు వచ్చేది లేదు, ఏం లేదు అంటుండు. కేసీఆర్ ఉన్నప్పుడు వచ్చినాయా కాళేశ్వరం నీళ్లు? వచ్చినాయి, 10 సంవత్సరాలు వచ్చినాయి.
వచ్చినాయి మీకు కమ్ముగా వచ్చినాయి నీళ్లు. నీళ్లు పుష్కలం, పంటలు కూడా పుష్కలం అయినాయి. పండి ఇప్పుడు ఊరియా బస్తాలు లేవు. ఊరియా బస్తాలు చెప్పులు లైన్ పెడతాం. లైన్ చెప్పులు లైన్ పెడితే ఊరియా బస్తాలు వస్తాయి. అప్పుడు ఆటోని పైసలు ఇస్తే ఆటోడు ఊరియా బస్తాలు తెచ్చి ఇంటికి వేసేది. ఇప్పుడు లేదు. మరి ఎట్లనే ఇప్పుడు నీళ్ళు లేకపోతే ఈ పంట ఎట్లా పండాలి? వడ్లకు నేను అమ్మాలే వడ్లకు పైసలు కొనాలనే నీళ్లు బంద్ చేస్తేనే వడ్లు బంద్ అవుతాయి. అంతే కదా. ఓ ఇదా ప్లాన్. నీళ్ళు లేకపోతే వడ్లు పండియరు, మనం కొనే ఇబ్బంది ఉండదు. ఇప్పుడు నీళ్లు ఉంటేనే కదా పంట పండేది. నీళ్లు బంద్ చేస్తే పంటలు తక్కువ అవుతాయి అని ఐడియా అంతేనా? మరి ఎట్లనే రేవంత్ రెడ్డికి ఏం చెప్తారు? రేవంత్ రెడ్డి వచ్చినాక మీ రైతుల పరిస్థితి ఎట్లా ఉంది? రేవంత్ రెడ్డి వచ్చిన కాంచి రైతులు ఒక్కళ్ళకు కూడా బాగలేదు. అందరికి నష్టమే. 4,000 పింఛన్ ఇస్తున్నాడు, వాడు 2,000 ఇస్తాడు. 4,000 ఒప్పుకున్నాడు. మార్పు అన్నారు కాదే. ఏం మార్పు? ఎప్పుడు పోతున్నాడు మొక్కుతాను. వీడు ఎప్పుడు పోతున్నాడని మొక్కుతాను. 34 వరకు ఉంటాడట. ఉండడు. ఇప్పుడు కాదు, మళ్ళీ 5 ఏళ్ళు కూడా. 5 ఏళ్ళు అది ఒక్క సంవత్సరం కూడా చేయరు. ఒకవేళ మళ్ళీ 5 ఏళ్ళ నుంచి ఏంది పరిస్థితి? ఉండడు. ఒకవేళ ఉండడే. మా అందరి కడుపులో ఉన్నది. ఉండడా? మళ్ళా కేసీఆర్ యాదికి వస్తాడు. మాకు గుర్తుకొచ్చిండు ఈడికే. ఎందుకే మీరు ఎందుకు మరి రేవంత్ రెడ్డి అంటే అంత కోపం మీకు? అంత కోపం అంతా నష్టం చెప్తాను. అందరినీ నష్టం చెప్తాడు. మార్పు అన్నాడు. మార్పు లేదు, గిరుపు లేదు. ఆడు ఒప్పుకునే 6 గంటలు ఒక్కటి చేయలేదు. రైతు బంధు వీడికి 2 దమ్ములు కట్ చేసిండు. రైతు బంధు 2 దమ్ములు కట్ చేసిండు. పింఛని కూడా ఇక ఇస్తాడో అది కూడా కట్ చేస్తాడో. అది కూడా ఇన్ని ఇబ్బందులలో ఎట్లా బతుకుతారా మీరు? ఏం చేయాలి? మళ్ళీ ఎప్పుడు వస్తాడో కేసీఆర్ అని యాదికి వస్తున్నాడు. మరి ఈ పరిస్థితులు ఉన్నాయి. రైతు పండుగ అని చేస్తా ఉంటాడుగా. ఏది రైతు పండుగ? రైతులకు రుణమాఫీ చేసిన మీటింగ్. రుణమాఫీ ఎవరు చేసి? రుణమాఫీ అందరికి 2 లక్షలు చేసిండు. చేయలే. నాకు 1 లక్ష అంటే చేయలే. అంతేనా? నీకు లక్ష ఉందా? 1 లక్ష ఉంది. అది కూడా చేయలే. మరి నేను చేసిన గొప్పలు చెప్తాడు. రైతులు చెప్పాలి కదా. మళ్ళీ నేను రైతు బిడ్డ అని అంటాడు. రైతు బిడ్డ ఏం కాదు. రైతు బిడ్డ కాదు. రక్తం కోసి చల్లుతానంటే పంటలు పండుతాయి. ఎట్లా? నీళ్ళు ఎందులో పడతాయి? రక్తంతో పడతాయా? మరి ఎట్లా పండియాలంటే రక్తం చల్లితే పండుతాయి అంటాను. ఇప్పుడు పిండి బస్తాలు 1500లోనే 2,000 చేసిండు. ఇప్పుడు 2,000 దిక్కుపిండి. ఇక 2,000 పెట్టి ఇలా బత్తా ఏమొస్తాయి నాకు? మళ్ళీ దీనికి రేట్ లేదు. దీనికి రేట్ లేదు. పంటలకు రేట్ లేదు. యూరియా బత్తాలకు అయితే గోస లైన్ కట్టినాం. లైన్ ఒకడు తొక్కుకుంటాడు, అడ్డం పడతాడు. ఇక ముసలి కిందనే పడతాడు. ఏం చేస్తావు చెప్పు? ఏందో ఇప్పుడు మళ్ళీ ఏందో ఇప్పుడు చెల్లులు బొక్కు చేస్తే వస్తుందా? లేకపోతే ఈ గ్యాస్ అన్నాడు. వాడు గ్యాస్ ₹1 లేదు. ఆ గ్యాస్ వచ్చుడే లేదు. చేసిన నీకు చేయొద్దా? బుక్ చేసిన చేస్తే యూరియా బుక్ చేయొద్దా? ఎవరితో చేయిస్తా. ఎవరితో చేయించాల్సిందే. బతిలాడాలి. ఇంతకుముందు ఈ బతిలాడు లేదు. అట్లా పోయి ఆటోని పైసలు ఇస్తే వేసుకొచ్చి ఇంటికి ఆడేసేది. ఇక ఇప్పుడు పోయి చెప్పులు లైన్ కడతాను. చెప్పులు పెట్టాలి. ఆ చెప్పులు లేకపోతే నేను అసలు పోయి మళ్ళీ ఇంకోటి పడతాడు. ఇబ్బంది ఉంది. మొత్తానికి ఇబ్బంది, అన్నిటికీ ఇబ్బంది.